వామ్మో మన పాల్సార్ ప్రచారాన్ని అస్సలు ఆపుతలేడు. మన పాల్సార్కి పోటీ ఇచ్చే లీడర్లు అస్సలు లేడు అని అంటున్నారు అందరూ. అవునుల్లా మిగతా పార్టీల కంటే నేనేం తక్కువనా అని సార్ సుత అన్ని రకాలుగా ప్రచారాలు చేస్తున్నాడు. ప్రెస్ మీట్లు సుత పెడుతున్నాడు, మస్తుగా మాట్లాడుతున్నాడు. నేను చెప్పింది నమ్మకపోతే మీరు పాలు చూడుండ్రి. చూసిర్రా కేఏ పాల్సార్ ఏం చేస్తున్నాడు? అబ్బరా బిడ్డ, పాల్సార్ ఏంది కుండలు చూపించుడు ఏంది అనుకుంటుర్రా? ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంది అన్ని పార్టీలు ప్రచారాలు జోరుగా చేస్తున్నాయి కదా. అందుకే పాల్సార్ మాట్లాడుకుంటా సుతా వచ్చే ఎలక్షన్లలో ఖచ్చితంగా గెలిచేది మా సర్కారే అని అంటున్నాడు. అంతేకాదోల్లా ఈసారి ఎట్లయినా ప్రజాశాంతి పార్టీ గెలుస్తుందని ఆంధ్రప్రదేశ్ లో వచ్చేది నా సర్కారే అని అంటున్నాడు. అయితే ఎలక్షన్ కమిషన్ పాల్సార్ కు మునుపు కేటాయించిన హెలికాప్టర్ గుర్తును మార్చిందంట. అయితే మునుపు కేటాయించిన హెలికాప్టర్ గుర్తు జాగాలో కొత్తగా కుండ గుర్తు ఇచ్చిందంట. ఇక సార్ విశాఖపట్నంలో ఇగో ఇట్లా కుండలు చేసుకుంటూ చూపించుకుంటూ ప్రచారం చేస్తున్నాడు. నేను అధికారంలోకి రాగానే నేను ఈ కుండలు తీర్చిదిద్దినట్టు మీ అందరి జీవితాలు కూడా ఇంత అందంగా తీర్చిదిద్దుతానని అంటున్నాడు. అంతేకాదు అట ఇంకా సార్ ఇంకా మట్టి కుండలు చూపించుకుంటూ కుటుంబ పాలన వద్దు, కుండ గుర్తే ముద్దు అని అన్నాడు. చూడాలిగా ఈసారి పాల్సార్ ఈ ఎలక్షన్ లో ఎంత మెజార్టీ తోటి గెలుస్తాడో. ఆ కుండను మట్టి నుంచి ఏ విధంగా చక్కగా అందంగా అవసరమైన దానిగా మలుచుతాడో మీ జీవితాన్ని నేను ఆ విధంగా మలుచుతాను. ఫ్యాన్లు ఉరేసుకొని చాలా మంది చనిపోయారు, గ్లాసులు పగిలిపోయి చాలా మంది హాని పొందారు, సైకిళ్ళు యాక్సిడెంట్లు అయి వందల వేల మంది చనిపోయారు. కుండ మంచినీరు ద్వారా ఒక్కరైనా చనిపోయారా? కోట్ల మందికి ప్రాణాన్ని ఇచ్చి ఇదే మన విజయానికి నిదర్శనం. థ్యాంక్ యూ. ఇదే మన జయానికి. నేనే పర్సనల్ గా వెళ్ళి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కుండ గుర్తును సంపాదించుకోండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి, విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి. 175 ఎమ్మెల్యేలు ఇప్పుడు గుర్తొచ్చింది కనుక 100 మందిని